ఇంటిగ్రేషన్స్లో ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాము. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రేషన్ sin స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ 2x. 1 ప్లస్ కాస్ 2x అంటే ఎంత అండి? 2 కాజ్ స్క్వేర్ ఎక్స్ అండి. 2 కాజ్ స్క్వేర్ ఎక్స్ dx. సో 1/2 ముందు తీసుకొచ్చండి. sin స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎంత అండి? sin స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే tan స్క్వేర్ ఎక్స్ అండి. అయితే ఇంటిగ్రేషన్ tan స్క్వేర్ ఎక్స్కి ఉండదు కాబట్టి 1/2 దాన్ని మళ్ళీ మనము ఇంటిగ్రేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అని రాద్దామండి dx. సో 1/2 ఇంటిగ్రేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటండి? సీకెంట్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ tan x అండి మైనస్ 1కి ఇంటిగ్రేషన్ x అండి ప్లస్ ఇదండి ఫస్ట్ దానికి ఆన్సర్. సెకండ్ది ఏంటంటే ఇంటిగ్రేషన్ ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ కదండి. ఇలా ఉంటే ఎప్పుడైనా సరే లాగ్ దీని అర్థం బేస్ ఈ అండి. ఈ పవర్ ఇక్కడ బేస్ ఏమ్గా ఉంటే మనం డైరెక్ట్గా ఇక్కడ ఎంత ఉందో అది తీసుకోవచ్చండి. 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ డైరెక్ట్ తీసేసుకోవచ్చు dx. 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అంటే ఎంత అండి? సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx. ఇంటిగ్రేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎంత అండి? tan x ప్లస్ c. ఇదండి.